హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కారపొడి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ, దోశ ఏ టిఫిన్తోనైనా కాంబినేషన్గా బాగుంటుంది. ఈ పొడి కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక 3 నుంచి 4 చెంచాల వరకు పల్లీలు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేసుకోనవసరం లేదండి, 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఈ పల్లీలు వేగుతున్నప్పుడే దీనిలో 2 చెంచాలు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలానే 2 చెంచాలు మినపప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఇవి ఇలా బాగా దోరగా వేగిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు వేగించుకున్న తర్వాత దీనిలో 2 చెంచాల వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మునగాకు పొడిలో నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవడం వల్ల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఈ బాండీలోనే 1 చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి చూసుకుని వేసుకోవాలి. ఘాటు ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. మనం వేయించుకునే పప్పులు కానీ ఎండుమిర్చి కానీ అన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. అప్పుడే లోపల వరకు వేగి పొడి టేస్టీగా ఉంటుంది. ఇలా వేపించుకుని 2 కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేయకుండా బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న మునగాకుని పెద్ద కప్పుతో 2 కప్పులు వేసుకోవాలి. వేసుకుని మునగాకుని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. మునగాకు ఒకసారి వేసిన వెంటనే తడి అయిపోతుంది. ఏం ప్రాబ్లం లేదండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకుంటే వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి ఆకు బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఇలా ఆకంతా తడిపోయి బాగా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకుని దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో బాగా శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు 1 కప్పు వేసుకోవాలి. 2 కప్పులు మునగాకు తీసుకుంటే దానిలో సగం కంటే తక్కువగా కరివేపాకు తీసుకోవాలి. తీసుకుని దీన్ని కూడా బాగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. కరివేపాకు చాలా త్వరగానే వేగిపోతుందండి, 2-3 నిమిషాల్లోనే క్రిస్పీగా వేగుతుంది. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా మునగాకులో వేసుకోవాలి. వేసుకుని వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకుని ముందుగా మనం వేయించుకున్న పప్పులన్నీ వేసుకోవాలి. ఇలా పప్పులన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకుని వీటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనే మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు, మునగాకు కూడా వేసుకోవాలి. వేసుకుని మునగాకు కూడా బాగా మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే సాల్ట్ ఒకసారి చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత తేలిగ్గా తయారు చేసుకున్నామో. ఈ మునగాకు పొడి అయితే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్కి చాలా మంచిదండి. మనం అన్నం తినేటప్పుడు ఒక 2 ముద్దల్లో ఇది 1 చెంచా మునగాకు పొడి వేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మునగాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.